హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కానికాస్ వరల్డ్. లాస్ట్ వీడియో చూసారు కదా. ఆ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది కొన్ని పనుల వల్ల. అలాగే మా అనుష పాపం రోజు రెడీ అవ్వదు ఇంట్లో అలా రెడీ అయ్యి కూడా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. వీడియోకి రెడీ అయ్యి ఉండాలి కదా, కొంచెం మరి చూడలేం కదా రోజు. నేను ఏదో పడతాను ఇంకా మీరు ఏంటే తప్పదు కదా చేసుకున్నాక మీకు ఆ ముఖం ఏం చూపిస్తాం అని చెప్పేసి రెడీ అవ్వకుండా కెమెరా ముందుకు రావట్లేదు అనమాట. సో బర్త్డే గురించి ఇది పార్ట్ 2 వీడియో తమ్నైల్లో చూసారు కదా. సో అది మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అందరూ కూడా డెకార్ చాలా బాగుందని చెప్పేసి అన్నారు. మెయిన్లీ ఈ డెకార్ అంతా కూడా మనకి తక్షక్ ఈవెంట్స్ వాళ్ళు చేశారు. వాళ్ళకే చెప్పాను మొత్తం లోపల స్టేజ్ డెకార్ కానీ అండ్ అలానే బయట ఆర్చ్ చూసారు కదా, ఈ ఆర్చ్ కానీ అంతా ఓవరాల్గా డెకార్ అంతా కూడా తక్షక్ వాళ్ళు చూసుకున్నారు. అలానే 12 months బేబీ ఫొటోస్, ఆ ఫొటోస్ అన్ని ఎవ్రీ మంత్ మేము తీసి ఎదర్ చేసిన ఫొటోస్ని వాళ్ళే ప్రింట్ చేయించుకొచ్చి వాళ్ళే చూసుకున్నారు. మొత్తం అంతా డెకరేషన్ చాలా బాగుందని చెప్పారు. లోపలికి రాగానే ఈ మాక్టైల్స్ అవి పెట్టాం. తాగావా మాక్టైల్? ఖాళీ లేదు, మనం ఏం తాగుతూ అంతే కదా, కుదరలేదు. మన ఫంక్షన్ లో మనం తాగడానికి కుదరదు కదా. సో మాక్టైల్ గా ఉంటారు. అండ్ అలానే ఇది ఏంటది, దాన్ని షుగర్ క్యాండీ, ఇంకోటి ఏంటి చాక్లెట్ ఫౌంటైన్. ఈ 3 కౌంటర్స్ అక్కడ పెట్టించాం అనమాట. ఎంట్రన్స్ లో రాగానే ఒక స్నాక్స్ లా ఉంటది అని చెప్పేసి ఈ సెక్షన్ అంతా అలా అయిపోయింది. దాని పక్కనే ఇది మన ఫోటో బూత్, ఎవరైనా సరదాగా ఫొటోస్ తీయడానికి ఫోటో బూత్. ఇంకా లోపలికి వచ్చేసాక మెయిన్ ఫంక్షన్ హాల్ ఇది. సో దీంట్లో డెకార్ అంతా కూడా చెప్పాను కదా, యాజ్ యూజువల్ మన తక్షక్ వాళ్ళు చేశారు. అండ్ మ్యాజిక్ షో కండక్ట్ చేసాం. సతీష్ అని చెప్పేసి ఎంగేజ్ చేయడానికి వచ్చిన రిలేటివ్స్ని వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి. మరీ బోర్ కొట్టేస్తుంది కదా, మేము కేక్ కట్ చేస్తూ ఉంటాం కింద నుంచి చప్పట్లు కొట్టి ఏం చేస్తారు. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పేసి సతీష్ని పెట్టాం మ్యాజిక్. ఈయన కూడా నాకు చాలా ఈవెంట్స్ పరిచయం, నేను చాలా ఈవెంట్స్ ఇచ్చాను ఈయనకి అప్పటి నుంచి పరిచయం. సో సతీష్ మెజిషియన్ అనమాట. మ్యాజిక్ షో కూడా అంతా చాలా బాగా జరిగింది. అందరూ కూడా బాగుందన్నారు. అయిపోయిన తర్వాత ఇంకా ఎంట్రీ అనమాట. ఎంట్రీ కూడా తక్షక్ వాళ్ళే, కార్ ఎంట్రీ, స్మోక్ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు మొత్తం. అండ్ ఎంట్రీ దగ్గర మా బుడ్డది బాగా ఎగ్జైట్ అయింది. ఆ స్మోక్ అది చూసి ఎవరన్నా అయితే పిల్లలు భయపడతారు, కానీ ఇది ఆడకుండా నీట్ గా చాలా చక్కగా నవ్వుతా చక్కగా వచ్చింది అనమాట. ధైర్యవంతురాలు, ఎందుకంటే నా కూతురు కాబట్టి. సో వినపడుతున్నాయి వెనకాల అరుపులు. దాని రూమ్ లో బంధించి వచ్చి మేము బయట వీడియో చేస్తున్నాం. లోపల ఫుడ్ పెడుతున్నారు, దానికి పరిచేస్తుంది అనమాట. పాప లోపల నుంచి బయటకు వచ్చాడు. మాట్లాడితే ఈ మధ్యన బైక్ అంటుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా అలా కేక్ కట్ చేసేసాం. కేక్ భీమవరంలో ఆర్డర్ ఇచ్చాం. డిజాస్టర్ ఏంటంటే కార్లో తీసుకొచ్చినప్పుడు పక్కకు ఒరిగిపోయింది. అది వంగిపోయింది, ఇలా పక్కకి అడ వంగిపోయినట్టు. నవ్వుతాయని చెప్పు, వంగిపోయింది కదా. సో అది కొంచెం బ్యాడ్ లక్, బట్ ఓవరాల్ గా అది కూడా బాగుంది. కేక్ మరీ పాడైపోలేదు, బట్ మా సజెషన్ ఏంటంటే ఎవరైనా కేకులు తెచ్చుకుంటే ఇలా ఒక 5-6 kgs కేకులు, పెద్ద కేకులు తెచ్చుకున్నప్పుడు దాన్ని విడివిడిగా తెచ్చుకొని ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అరేంజ్ చేసుకోండి. టోటల్ అరేంజ్ చేసుకుని వస్తే మాత్రం పెద్ద మన రోడ్లో వచ్చినప్పుడు కార్లో ఎంత సస్పెన్షన్ బాగున్నా కానీ ఒక మనిషి పట్టుకొని కూర్చోకపోతే అది ఇబ్బంది, ఒక పక్కకు ఒరిగిపోతుంది అనమాట. అదొక్కటే. అండ్ మా టైర్స్ వచ్చేసి కేక్ కటింగ్ అప్పుడు ట్రెడిషనల్ వేరు శారీ చూస్తున్నారు కదా అనుష, అది ఇదంతా కూడా లాస్ట్ టైం లాక్ చేసాం కదా మన భీమవరంలో ఉన్న అన్ని షాపులు తిరిగి అని చెప్పేసి. ఆ షాపులన్నీ తిరిగి ఆఖరికి వరమహాలక్ష్మి కదా, అది వరమహాలక్ష్మిలో తీసుకున్నాం ఈ శారీ. అండ్ ఈ 2 శారీస్ తీసుకున్నాం యాక్చువల్లీ. అనుషకు ఒక శారీ, కాన్వికి ఒక శారీ, పొట్లంగా కుట్టించడానికి ఒక శారీ, 2 శారీస్ తీసుకున్నాం అనమాట. అది మా ఊర్లో దేవి అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు. ఆమె దగ్గర బ్లౌజ్ కానీ టోటల్ దీని బ్లౌజ్ వర్క్, అనుష బ్లౌజ్ వర్క్ అండ్ అలానే కాన్విక పొట్లంగా అదంతా కూడా దేవి దగ్గర చేయించాం. ఆమె చాలా బాగా చేశారు. అండ్ నా అడ్రస్ వచ్చేసి తాడేపల్లిగూడెం జీవి మాల్ కదా, అది జీవి మాల్ పక్కన చెన్నైనా, జీవి మాల్ తీసుకున్నావా? చెన్నై అనుకుంటా, చెన్నై షాపింగ్ మాల్ తీసుకున్నాం తాడేపల్లిగూడెంలో. వీళ్ళ డ్రెస్ కి మ్యాచ్ అవుద్దని చెప్పేసి ఆ కలర్. సో అటైర్స్ బాగున్నాయి. ఇది ఫస్ట్ అటైర్ అనమాట, కేక్ కటింగ్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం ఈ గ్యాప్ లో అని చెప్పేసి కేక్ టేబుల్ అంతా పక్కన పెట్టాలి కదా. సో అదంతా పక్కకి పెట్టేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాం. ఇంకా ఈ సెకండ్ అటైర్ అంతా కూడా యాజ్ యూజువల్ చూసే ఉంటారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. మేము డాన్స్ చేసాం. అండ్ అలానే సామ్రాట్స్ లేబుల్
ఆమె మనకి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసింది, డిజైన్ చేసింది ఆమె అని చెప్పేసి ఒక వీడియో పెట్టాం కదా. సో అది చాలా బాగా వెళ్ళింది, వీడియో రీచ్ బాగా వచ్చింది. సో ఈ డ్రెస్సులన్నీ కూడా నా షర్ట్ కానీ, అనుష ఫ్రాక్ కానీ, అండ్ అలానే కాన్విక ఫ్రాక్ కానీ టోటల్ అంతా కూడా సామ్రాట్స్ ఆవిడే స్టిచ్ చేశారు. వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాను నేను. మీకు కూడా ఏమైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఒక మేము జస్ట్ ఫొటోస్ చూపించాం అంతే. ఒక మా పింట్రెస్ట్లో అనుష అన్ని సెర్చ్ చేసి మాకు ఇలా కావాలి, నా షర్ట్ అయితే ఆమె సజెస్ట్ చేశారు. బట్ అనుష డ్రెస్సును కాన్విక డ్రెస్ పింట్రెస్ట్లో తీసింది. ఇంకా జస్ట్ అది మేము చూపించాము, యాజ్ ఇట్ ఈస్ ఇంకా దింపేశారు అనమాట. సేమ్ చాలా బాగా కుట్టారు, అందరూ బాగుందన్నారు. డ్రెస్సెస్ మొత్తం 3 అటైర్స్ బాగున్నాయి. కాన్విక ఫ్రాక్ అయితే ఇంక చూసుకోక్కర్లేదు. అది నాకు తెలిసినంత వరకు ఈ మా సర్కిల్లో కానీ మేము చూసిన ఏ ఫంక్షన్స్లో అయినా కానీ ఎక్కడ అటువంటి ఫ్రాక్ చూడలేదు నేను. అంటే గొప్ప కాదు, బట్ ఆ డిజైన్ అది బాగా వచ్చింది. దాని వెనకాల పెద్ద హిస్టరీ ఉంది పాపం. ఆవిడ ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత పాపం మా కోసం అప్పటికప్పుడు నైట్కి విజయవాడ వెళ్ళి విజయవాడలో ఆ ఫ్యాబ్రిక్ కోసం చాలా కష్టపడి కుట్టేసిన తర్వాత 1 డే ఉందనగా బర్త్డే, పాపం చాలా స్ట్రగుల్ అయ్యారు ఆవిడ. అప్పుడే ఆమెకి స్టాఫ్తో చిన్న ఇష్యూ కూడా అయ్యింది పాపం. వాళ్ళ స్టాఫ్లో ఎవరికో హెల్త్ బాగోక. అటువంటి టైంలో కూడా మంచి బాగా ఇచ్చారు మనకి, చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా అందరు బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత మేము కూడా డిన్నర్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాము. నీట్గా ఇక్కడంతా చూపించాను కదా లాస్ట్ టైం వీడియోలో, ఇక్కడంతా డిన్నర్ అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి స్టాల్స్ అన్ని కూడా మనమే అరేంజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి టోటల్ మొత్తం నాన్ వెజ్ సెక్షన్ ఒకవైపు, వెజ్ సెక్షన్ ఒకవైపు, అండ్ కిల్లి ఐస్ క్రీమ్ అన్నీ ఒకవైపు విడివిడిగా ముందుగానే నేను ముందు రోజు ప్లానింగ్ ఇచ్చేసాను. అంతా సర్ది పెట్టేశారు, లాస్ట్ వీడియోలో చూశారు కదా. సో ఇంకా డిన్నర్ కూడా మంచిగా బాగుందని చెప్పేసి అన్నారు అందరూ. అందరు ఫేవరెట్ ఏంటంటే మటన్ కర్రీ అంట. నా దగ్గరికి వచ్చి మరి చెప్పారు మటన్ కర్రీ చాలా బాగుంది, నా దగ్గర కూడా చెప్పారు మటన్ కర్రీ చాలా బాగుందని చెప్పేసి. చాలా బాగుందంట మటన్ కర్రీ. మేము ఎప్పుడు క్యాటరింగ్ కూడా సుదర్శన్ అని క్రొవ్విడి, మా గన్పురానికి పక్కనే, అక్కడే ఇస్తాము. ఆ క్రొవ్విడి సుదర్శన్ అనమాట. ఏ ఫంక్షన్ అయినా సరే తనకు ఫోన్ చేస్తాం, మొత్తం పంపించేస్తాడు తనే. అసలు అసలు మిగతా అంతా తనే చూసుకుంటాం. ఐటమ్స్ మనం కూడా చెప్పిన మొత్తం తనే చూసుకుంటాడు. జస్ట్ వచ్చాక మేము నీట్ గా వడ్డించుకోవడం, అది కూడా క్యాటరింగ్ బాయ్స్ తనే పంపిస్తాడు. కానీ టేస్ట్ మాత్రం ఎరగదీసేస్తాడు, చాలా బాగుంటది. మిక్స్డ్ బిర్యానీ ఏమేమి పెట్టాం ఐటమ్స్, మిక్స్డ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్, పీతలు, ప్రాన్స్ గోంగూర, పీతల కర్రీ, చాలా బాగా పెట్టాము. ఎగ్ హాఫ్ చాలా పెట్టాము. బట్ తక్కువ మందినే, ఎక్కువ మందిని కాకుండా తక్కువ మందిలోనే కొంచెం గ్రాండ్ గా చేసుకున్నాం అనమాట. చూడడానికి మాత్రం ఏదో అమ్మో అనిపిస్తుంది, కానీ కొంచెం మాకున్న సర్కిల్లో కొంచెం తక్కువ మందిని పిలుచుకొని, సో ఓన్లీ మా అపార్ట్మెంట్ అండ్ మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ మటుకే అనమాట. అలా హ్యాపీగా జరిగింది బర్త్డే. తిన మేకవర్ అంతా కూడా ఆరెంజ్ మేకవర్ చారు చేశారు. సో చూసారు కదా త్రూఅవుట్ ది వీడియో. మేకవర్ అంతా తనే అనమాట, ఆరెంజ్ మేకవర్స్ బాగా చేసింది. శారీ మీద కన్నా డ్రెస్కి బాగా సెట్ అయింది ఆ మేకవర్. యాక్చువల్గా చాలా బాగుంది, ఆ హెయిర్ స్టైల్ కానీ దాని కానీ చాలా బాగా చేస్తారు ఆమె, ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ సో ఇదనమాట మా కాన్విక బర్త్డేని ఒక డాక్యుమెంటరీ లాగా నీట్గా చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి ఈ వీడియోని ఇలా ఎడిట్ చేసి ఇలా పోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఒక మెమరబుల్ వీడియోలో ఉంటుంది మాకు. సో మరి నెక్స్ట్ కాన్వి బర్త్డేకి ఏం గిఫ్ట్స్ వచ్చినాయి అని ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఓకేనా? ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు, కొంతమంది ఎన్వలప్లో డబ్బులు పెట్టి కూడా ఇచ్చారు, డబ్బులన్నీ కూడా కౌంట్ చేసి పెట్టాము ఎంతో. టోటల్ అన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో ఉండబోతున్నాయి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దీనికి స్మైలింగ్, బాయ్.